కాచిగూడలోని గ్యాస్ సిలిండర్ల పేలుడుకు సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట అందిస్తారు. వెంకట, ప్రస్తుతం పేలుడు జరిగిన ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉంది? కళ్యాణ్, కాచిగూడ నింపోలి అడ్డ సంజయ్ గాంధీ నగర్ లో అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ సెంటర్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి చనిపోగా ఆరుగురికి తీవ్ర గాయాలు కావడం జరిగింది. అయితే మొత్తం ఇక్కడ ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. అంటే ఒకరు చనిపోగా మరి ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. మరో నలుగురికి గాయాలు కావడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాము, గ్యాస్ రీఫిల్లింగ్ జరిగిన చోట కరెంటు పూర్తిగా నిలిపివేయడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడకు హోంమంత్రి నారాయణ నరసింహారెడ్డితో పాటు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ కూడా పరిశీలించి అసలు ఎలా జరిగింది, చాలా కారణం ఎవరని చెప్పి ఆ వివరాలు కూడా తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా బాధ్యులకు తక్షణ సహాయం చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది అని చెప్పి కూడా ఆరా తీసుకోవడం జరిగింది. అయితే మొత్తం ఈ ప్రమాదం జరిగినప్పుడు మొత్తం చాలా మంది ఇక్కడ గుమ్మికోవడంతో గ్యాస్ సిలిండర్ చిన్న సిలిండర్లు అన్ని కూడా పేలి దూరంగా పడిపోవడం జరిగింది. దీంతో తొక్కిసలాట్లో కూడా కొంతమంది గాయాలని చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం మనం గ్యాస్ రీఫిల్లింగ్ సెంటర్ దగ్గర ఉన్నాము. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కూడా ఇక్కడ పరిస్థితిని సమీక్షించడం జరుగుతుంది. ఇక్కడ కొంతమంది ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారు, వారానికి తెలుసుకున్నాం ఎలా పేలుడు సంభవించింది, అదేవిధంగా పేలుడు కారణాలు ఏంటని కూడా మీరు చెప్పండి. ఇక్కడ చాలా ప్రాబ్లం ఉందండి. గ్యాస్ సిలిండర్ కిషన్ రెడ్డి గారు, ఉమా రమేష్ యాదవ్ వాళ్ళకు కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ పక్కకు స్థానిక ఉన్న వాళ్ళకు కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. చర్యలు తీసుకోవాలి వీళ్ళపైన, మీరు అంటే చర్యలు తీసుకోవాలండి కంపల్సరీ. ఎందుకంటే ఇక్కడ చిన్న ఎక్కువ శాతం గరీబులు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళకేమో ఆర్థిక మీరు చెప్పండి, మీరు అంటే ప్రత్యక్ష అక్రమ రీఫిల్లింగ్ జరుగుతుంది గ్యాస్ రీఫిల్లింగ్. వాళ్ళ ద్వారా మాకు కూడా ఎఫెక్ట్ వచ్చింది. మినిమం ఒక 1000 మంది కూడా జీవిస్తాం అక్కడ. వాళ్ళని కఠిన చర్యలు తీసుకోవాలని తెలియజేస్తుంది. చాలా మంది బయటకు తొక్కించడానికి బాగా జరిగింది. కాబట్టి దీని మీద అక్రమంగా నడిపిస్తున్నారు కాబట్టి కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. మీరు చెప్పండి అమ్మా, పేరు ఎలా సంబంధించి మీరు అప్పుడు ఏం చేస్తారు? అమ్మ కాలింది అక్క కాలిందని ఊరికొచ్చి మొత్తం ఇట్లా గుంజేసి పీకేసి అన్ని గుంజుకొచ్చిన పడా పేరుతూనే ఉన్నాం. ఇక మేము అందరము వాళ్ళ మీద పడుకుంటా వేసుకుంటూ వేసుకుంటూ. ఎన్ని సంవత్సరాల నుంచి రీఫిల్లింగ్ జరుగుతూ ఉంది ఇక్కడ? సార్ 3 సంవత్సరాల నుంచి వాళ్ళకి చెప్తే వాళ్ళు మా మీద వాళ్ళు అంటున్నారు, మీకేమైతుంది, మా గోదా మేము ఇచ్చుకున్నామని వాళ్ళు కాసేపు మా మీద రివర్స్ అవుతుంది. ఇక్కడ మరి కొంతమంది ఉన్నారు, వారిని తెలిసిన ప్రయత్నం చేద్దాం. అసలు గ్యాస్ రీఫిల్లింగ్ సెంటర్ ఎప్పటి నుంచి నడుపుతున్నారు, తర్వాత ఎలా జరిగింది ప్రమాదం? ఈవినింగ్ వాకింగ్